తతో మయా వర్తిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అంటూ నేను నా వాక్కుల చేత సీతమ్మ తల్లికి మనశ్శాంతిని చేకూర్చి ఉన్నాను. ఇప్పుడు ఆ తల్లి నీవు శోకిస్తున్నావని శోకిస్తోంది తప్ప వేరు ఒక కారణము ఆవిడ శోకమునకు లేదు. అటువంటి శాంతిని నేను నా వాక్కుల చేత కల్పించి ఇక్కడికి వచ్చాను అని హనుమ చెప్పినటువంటి మాట విన్న రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. శ్రీరామాయణంలో రాముడు మాట్లాడడం అంటే ఒక త్రాసు పట్టుకుని కొలిస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆయన మాటలు కూడా అంత పొందిగ్గా అంత లెక్క పెట్టినట్లుగా ఉంటాయి. ఒక మాట ఎక్కువ ఉండదు, ఒక మాట తక్కువ ఉండదు. అంత అందంగా మాట్లాడతారు. నిష్కారణంగా పొగడరు, అకారణంగా తెగడరు. అటువంటి ఆయన హనుమని చూసి ఒక మాట అంటున్నారు, ఈయన చేసినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు, దుర్లభం, చాలా దుర్లభమై అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతామాతని అన్వేషించి కేవలము సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగి వచ్చి నాకు సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్తని నివేదించారు. కాబట్టి నేను హనుమ చేసిన కృత్యానికి ఎంతో సంతోషిస్తున్నాను. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్తః సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్తదనురాగేణ తమాహు పురుషోత్తమం. భృత్యులైనటువంటి వాళ్ళ ప్రభువు చేత ఒక కార్యమునందు నియోగింపబడినప్పుడు ఆ ప్రభువు ఏ కార్యాన్ని ఇచ్చాడో ఆ కార్యాన్ని మాత్రమే చేయడము కాకుండా ఆ కార్యమునకు అనుషంగికంగా ప్రయోజనకరము అని భావించినటువంటి ఇతర కార్యాలను కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థతని చూపించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు చాలా ఉత్తమమైనటువంటి భృత్యుడు. కేవలము సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రావడమే కాకుండా అనుషంగికంగా రాక్షస సంహారం కూడా చేసి రావణాసురుడికి సందేశాన్ని వినిపించి వచ్చినటువంటి హనుమ ఉత్తమమైనటువంటి భృత్యుడు సుగ్రీవుడికి. అంటే ఒక రాజు భృత్యుడు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి ఉత్తమ భృత్యుడిగా హనుమ